అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. హైదరాబాద్లోని తన నివాసం నుండి ఇప్పుడిప్పుడే కవిత కేసీఆర్ ఫామ్ హౌస్ చేరుకుంటుంది. అందులో భాగంగా 6 కార్లలో ఇప్పుడే లోపలికి వెళ్ళడం. ఎందుకంటే ఒక 168 రోజుల తర్వాత కేసీఆర్ను కలవడానికి ఒక కల్వకుంట కవిత రావడం. దానిలో భాగంగా ఒక కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూన్నటువంటి గ్రామస్తులు ఉన్నారు. మాజీ సర్పంచ్ భాగ్యలక్ష్మి కూడా ఉన్నారు. చెప్పండి మేడం, ఒక కవిత అరెస్ట్ అయ్యి ఇప్పుడు విడుదలైన సందర్భంగా కేసీఆర్ ఫామ్ హౌస్ వచ్చిన సందర్భంగా ఏం చెప్తారు ఆ విషయంలో మీరు? విడుదలైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. చేయని నేరానికి జైల్లో వేయడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు విడుదలైనందుకు మాకు చాలా సంతోషం. ఏ కన్న తల్లిదండ్రులకైనా అట్లా జైల్లో కన్న కూతురు ఉండడం చాలా చాలా బాధాకరం. ఇప్పుడు విడుదలైనందుకు చాలా సంతోషం. అంటే హైదరాబాద్ నుంచి నేరుగా ఫామ్ హౌస్ చేరుకోగానే మంగళారతితో స్వాగతం పలికారు. ఎట్లా అనిపిస్తుంది, మీకు ఎట్లా అనిపిస్తుంది? మా ఇంటి ఆడపడుచు వచ్చినట్టుగా మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి చూసుకుంటే రాజకీయంగా కవిత ఒక విడుదల కావడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఇది ఎంత మనం చెప్పాల్సింది ఏంటంటే 166 రోజులుగా జైల్లో పెట్టడం, ఒక ఉన్నతమైనటువంటి ఎమ్మెల్సీ పదవిలో ఉండి ఒక గౌరవప్రదంలో ఉన్నటువంటి వ్యక్తిని ఒక ఆడపడుచని చూడకుండా ఆ 166 రోజులు ఎలాంటి విచారణలో ఎక్కడ ఒక చిన్న పొరపాటు కూడా వాళ్ళు గుర్తించకుండా 166 రోజులు నిర్బంధించి ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేమందరం ప్రజలు హర్షిస్తున్నారు. ఎందుకంటే ఎప్పటికైనా కొంచెం వెనుకైనా ముందైనా న్యాయం గెలుస్తుంది అనేది ఇలా సుప్రీంకోర్టు తీర్పును మేము స్వాగతిస్తున్నాం, హర్షం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా మాకు ఏదైతే మన ఆడపిల్ల మన ఇంటికి వస్తే ఏ విధంగా అయితే సంతోషం మన పండుగ ఉంటుందో అట్లా ఇవాళ కవితక్క మా ఊరికి వచ్చింది. మా సార్ అంటే కేసీఆర్ అంటే మా ఎర్రవల్లికి ఒక గ్రాండ్ ఫాదర్ లాంటి వాడు. అట్లాంటి వాళ్ళ కూతురు అంటే మాకు అందరికీ తోబుట్టు లాంటిది. అట్లా మా అక్క మా ఊరికి వస్తుందంటే మా గ్రామస్తులు యువకులంతా సంతోషంతో ఒక ఆనందంతో ఏదో మన వంతు ఉడతా భక్తి అక్కని మనం స్వాగతం పలుకుదామన్న ఉద్దేశంతో ఇలా అందరం రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. అంటే విడుదలైన తర్వాత నేరుగా ఫామ్ హౌస్ చేరుకోవడం అంటే ఎట్లా చూస్తారు? ఎందుకంటే కేసీఆర్తో మీరు అన్యోన్యంగా తిరిగిన సంబంధాలని ఎప్పుడు కూడా కేసీఆర్ను కలుస్తుంటారు. కవిత రావడాన్ని ఎట్లా చూస్తున్నారు? ప్రజలు ఏమంటున్నారు? అయితే ఏ తల్లిదండ్రులకైనా ఒక ఆడపిల్ల జైల్లో ఉన్నదంటే అది ఏ పార్టీలో అయినా, ప్రతిపక్షమైనా, ఏ పార్టీ అయినా ఇలా ప్రతిపక్ష పార్టీలు కూడా కోరుతున్నారు. ఏమంటారు, ఒక ఆడపిల్లను జైల్లో ఇన్ని రోజులు నిర్బంధించడం మంచిది కాదని చెప్తున్నారు. అయితే సారు కేసీఆర్ గారు ఇక్కడనే వారి క్షేత్రంలో ఉండడం కాబట్టి నిన్న సాయంత్రమే వస్తారని చెప్పారు. డైరెక్ట్ ఇక్కడికే వచ్చి సార్ను కలిసిన తర్వాత వేరే కార్యక్రమం అనుకున్నారు, కానీ రావడం లేటు కావడంతో ఇప్పుడే రావడం జరిగింది. ఎందుకంటే ఒక తండ్రి కలవడం, జైలు నుంచి ఒక 166 రోజులుగా జైల్లో నిర్బంధం ఎదుర్కొని ఇలా తన తండ్రికి ఆవేదనను తెలపడానికి వస్తున్నందుకు ఎవరికైనా గుండెలో బాధనే ఉంటుంది. అయినప్పటికి కూడా మొక్కవని ధైర్యంతో కేసీఆర్ గారు ముందే చెప్పారు, కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది నా కూతురు అని చెప్పారు. అదేవిధంగా ఇలా ఎలాంటి రుజువు చేయలేదు, వాళ్ళ కేసులో ఎలాంటి పరిణతి సాధించినప్పుడు కూడా ఇలా విడుదలైందంటే మాకు చాలా సంతోషం. ఈ విడుదల కోసం బెయిల్ కాకుండా మొత్తం కేసులే ఖచ్చితంగా కొట్టేయాలి. ఈ సుప్రీంకోర్టు ఇదే విధంగా తీర్పునిచ్చి న్యాయం గెలిపించాలని మేమందరం కోరుకుంటున్నాం. ఫామ్ హౌస్ గేట్ దగ్గర ఇప్పుడే ప్రత్యక్షంగా మీ కలిసి కూడా అభివాదం చేయడం జరిగింది. ఏం చెప్పారు ఇప్పుడు మీతోని? మేము గతంలో జాగృతిలో పనిచేసినాం. కవితక్క మా ఎర్రవల్లికి బతుకమ్మ కార్యక్రమంలో భాగంగా వరదరాజపూర్ వచ్చినప్పుడు సర్పంచ్ గారు మేమందరం ఆపి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసినాం. ఆ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసినాం. అక్క మీరు 7 సంవత్సరాల క్రితం ఇదే సర్పంచ్ గారు మేము ఆపినాం, కలిసినాం. ఆ ఆనందంలో ఇవాళ మీరు వస్తున్న ఆనందంతో కలిసినామని చెప్పగానే వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలపడం జరిగింది సర్పంచ్ గారు. అంటే మీరు చెప్పండి, కవితను చూడగానే 120 తర్వాత తెరపడింది, ఈరోజు కేసీఆర్ని కలవడానికి వచ్చింది, మీరేం చెప్తారు ఆ విషయంలో? ఈరోజు కవితక్క గారు ఎర్రవల్లికి రావడం కానీ, ఆ కేసు నుంచి బెయిల్ రావడం కానీ ఏది కూడా యావత్ తెలంగాణ రాష్ట్రానికే అందరికీ కూడా ఒక శుభ పరిణామం. ఎందుకంటే అక్రమంగా కేసులు పెట్టి ఎలాంటి విచారణ లేకుండా, ఆధారాలు లేకుండా, ఎవిడెన్స్ లేకుండా ఒక చిన్న సాక్షిగా అందులో చేర్చి 168 రోజులు ఒక కక్ష సాధింపు చర్యగా ఆమె నిర్బంధించి నిన్న బెయిలు మంజూరు చేయడం జరిగింది. అది యావత్ తెలంగాణ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజానీకానికి, భారతదేశంలోని చాలామంది మహిళలకు కూడా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు కూడా న్యాయం బతికే ఉన్నది, ధర్మం బతికే ఉన్నదని చెప్పి మరొకసారి సుప్రీంకోర్టు తీర్పునివ్వడంలో మనందరికీ కూడా నిదర్శనంగా కనబడది. అంటే ఈరోజు ఎర్రవల్లి క్షేత్రానికి కవితక్క రావడం, మా ఇంటి ఆడపడుచు మా ఇంటికి రావడం, మా బతుకమ్మ మా ఊరికి రావడం, మా ఊరి చెరువు మీద వచ్చినట్టుగా మాకు ఈరోజు కనబడ్డది. ఎందుకంటే ఆ సంతోషం, ఆ యొక్క ఆనందమైన ఆ గడియ, ఆ నిమిషాన్ని మేము మరవలేము. ఎందుకంటే
మా ఆడపడుచు మా ఇంటికి వస్తే ఎంత ఆనందం ఉంటుందో, ఎంత సంతోషం ఉంటుందో. నిన్న నుంచి మేము ఎదురు చూస్తూ ఉన్నాం, వెహికల్తో ఎదురు చూస్తూ ఉన్నాం అందరం కూడా. ఎప్పుడు మా అక్క మా ఇంటికి వస్తుందో, మా ఊరికి వస్తుందో అని. హైదరాబాద్ కాదు, ఇక్కడికి వస్తేనే మాకు సంతోషం ఎక్కువ కాబట్టి రావడం కోసం 1-2 గంటల ముందే అక్క కోసం మేము వెయిట్ చేయడం జరిగింది. రాగానే అక్క కూడా మేము ఇప్పుడే మాజీ సర్పంచ్ గారి ఆధ్వర్యం లోపల మేము ఇప్పుడు మంగళహారతులు ఇచ్చు గుమ్మడికాయతో కూడా స్వాగతం పలికి అక్కకు ఇలాంటి కేసులకు భయపడేది లేదు, ముక్కవని ధైర్యంతో ఆమె కూడా కేసులను ఎదుర్కొన్నది. రాబోయే రోజుల లోపల కూడా కవితకు మేము అందరం మద్దతుగా ఉంటాం. మీరు ఎలాంటి కక్ష సాధన చర్యలకు పాల్పడ్డా మేము అక్కకు ధైర్యంగా అండగా ఉంటూ కేసీఆర్ గారి నాయకత్వంలో మరొకసారి న్యాయం ధర్మం గెలిచే ఉన్నది, అక్రమ కేసులకు భయపడేది లేదని చెప్పేసి నిరూపితమైనది. కాబట్టి ఈ పరిస్థితిలో ప్రతిపక్షాల నుంచి మాట్లాడడం కరెక్ట్ కాదు. అయినప్పటికీ కూడా బీజేపీ కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా మా అక్క ఆడపడుచు అంటే ఎవరికైనా బాధ ఉంటుంది. అక్క ఇప్పుడు మరి సర్పంచ్ గారు చెప్పినట్టు ఏ తల్లిదండ్రులకైనా తన బిడ్డ తప్పు చేసినా చేయకున్నా ఏదైనా బాధ ఉంటుంది. అట్లాంటి పరిణామంలో ఈరోజు ఫామ్ హౌస్కి రావడం, కేసీఆర్ గారిని ఈరోజు కలవడం మాకు అందరికీ కూడా సంతోషంగా ఉన్నది. కాబట్టి మరొకసారి కవితక్క నాయకత్వాన్ని యావత్ తెలంగాణ హర్షిస్తూ ఉన్నది, కోరుకుంటా ఉన్నది. కాబట్టి కవితక్క నాయకత్వం పనిచేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. అంటే ఇది ఇక్కడ చూస్తుంటే మా ఆడపడుచు మా ఇంటికి వచ్చింది, మేము సాగరంగా మంగళారతులకు స్వాగతం. గతంలో 7 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడికి మాతో అన్యోన్య సంబంధాలతో కవిత గారు ఉన్నారని చెప్పి స్థానిక మాజీ సర్పంచ్ భాగ్యలక్ష్మి బాలాజీ కూడా చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఒక ఆడపడుచును, ఒక బతుకమ్మ మాకు కవిత రావడం మేము ఎంతో సంతోషపడుతున్నాం అని చెప్పి స్థానికంగా ఫామ్ హౌస్ చుట్టూనటువంటి గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి. కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.